మహేశ్వరి, డబ్బు లేనట్టుంది, వెళ్దాం పద. ఎరా గణేష్, డబ్బులు ఏమైనా దొరికాయా? దొరకలేదు అత్తయ్య. ఇప్పటికైనా అనుమానం తీరిందా? డబ్బు దొరకనంత మాత్రాన దొరలు కాదు, దొరికితే దొంగలు కాదు. అది సరేలే, ఇప్పుడు నేను వాడికి ఏం సమాధానం చెప్పాలి? తస్సదియ్యా, ఇదేం విచిత్రమో, అంత డబ్బు ఎలా పోయినట్టు? మీనాక్షి, డబ్బులు కనిపించడం లేదు. నాయి కాదమ్మా, నా స్నేహితుడి. వాళ్ళ నాన్న ఆపరేషన్ కోసం హాస్పిటల్ కట్టాలంట. ఈ మధ్యన ప్రతిసారి ఇంట్లో నుంచి డబ్బులు పోవడం ఆనవాయితీ అయిపోయింది. ఎవరు తీస్తున్నారు? కార్తీక్ కూడా కొత్తగా వచ్చాడుగా ఇంటికి, అతను తీసుండొచ్చు కదా. రాత్రున్న నగలు ఇప్పుడేలా మాయమైపోయాయి? ఇది ఖచ్చితంగా కార్తీక్ పని. నా వల్ల స్నేహితుడి దగ్గర అన్నయ్య మాట పడాలి. ఈ మధ్యన ఏదేదో జరుగుతోంది. దొంగతనం గొడవ ఇంట్లో జరుగుతున్నప్పుడు నేనే కొంచెం జాగ్రత్తగా డబ్బు దాచుంటే బాగుండేది. అంతా నా వల్లే జరిగింది, నా అసమర్థత వల్లే. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా మనకి మనం ఇల్లంతా వెతికితే మాత్రం డబ్బులు దొరికేస్తాయా ఏంటి? ఈ దరిద్రపు గొట్టు పని ఎవరు చేశారో కానీ దాచింది నువ్వు కాబట్టి నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది. నా విషయం పక్కన పెట్టండి అత్తయ్య. రేపు స్నేహితుడికి ఏం చెప్పాలో తెలియక మా అన్నయ్య తలదించుకోవాలి. అవును మీనాక్షి, ఇందాక జరిగిన గొడవలో అబ్బాయి కార్తీకే దొంగతనం చేసినట్టు మాట్లాడారు. అబ్బాయి నీతో చక్కగా కాపురం చేసుకోక సొంత ఇంట్లోనే దొంగతనం చేయటం ఏం బుద్ధమ్మా? ఆయన ఎలాంటి వారో ఏం జరిగిందో తెలియకుండా అనవసరంగా నోరు జారకండి. అయ్యయ్యో, ఆహా, నేనేం నోరు జారలేదమ్మా. కార్తీక్ ఎలాంటి వాడో, కుటుంబం ఎలాంటిదో ఆరా తీయకుండానే మీనాక్షినిచ్చి కట్టబెట్టారని అందరూ అనుకుంటుంటే విని ఆ మాట అన్నానంతే. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి ఆడపిల్లకి పెళ్లి చెయ్యాలి. ఎవరినో ఒకరినిచ్చి పెళ్లి చేసి చేతులు దులుపుకుందామని మీ అన్నలు ఇతనికిచ్చి నీకు పెళ్లి చేసినట్టున్నారు. మీ నాన్నే ఉండుంటే ఇలా చేసేవాడా చెప్పు? మీ ఆయనకి పెళ్లికి ముందే దొంగతనం చేసే అలవాటు ఉందేమోనమ్మా. అలా అని అడిగానే తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏమీ లేదు. దొంగతనం చేసే కక్కుర్తి బుద్ధి మా ఆయనకి లేదత్తయ్య. వీలుంటే 10 మందికి సహాయపడే గొప్పవాడే తప్ప అన్యాయం చేసేవాడు కాదు నా భర్త. ఆయన గురించి తెలుసుకోకుండా నా పెళ్లి చేసుండొచ్చు. కాని పెళ్ళయ్యాక ఆయన గుండెల్లో నాకు గుడి కట్టి ఒక దేవతలా చూసుకుంటున్నారు. తప్పనేది ఆయన చూడాలంటే భయపడుతుంది, చెడు ఆయన ఛాయలకి రావాలంటే ఆలోచిస్తుంది. అంత మంచివాడు మా ఆయన. ఇంకెప్పుడు వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని నా భర్తని చులకన చేసి మాట్లాడకండి అత్తయ్య. అబ్బో, వెంటనే ప్లేట్ మార్చేయాలి. అబ్బాయి
గురించి నాకు తెలీదా మీనాక్షి? మేలివి బంగారం. ఆ వినయం, ఆ విధేయత, అబ్బబ్బబ్బబ్బబ్బా, మంచికి మారిపోయారనుకో. లోకం దృష్టిలో కాదు కాని నీ దృష్టిలో నీ భర్త ఎలాంటి వాడో తెలుసుకుందామని ఇలా మాట్లాడనే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదమ్మా. నువ్వేం తప్పగా అనుకోకమ్మా. వస్తాను. నువ్వెప్పుడొచ్చావు బాబు? అదే మీరు ఇందాక నన్ను పొగుడుతూ ఉంటే అది వినడానికే వచ్చా. అవునా? సరే, మీ ఇద్దరు మాట్లాడుకోండి. వస్తాను మీనాక్షి, మీ ఆయన వచ్చాడు. ఆ, అంతా విన్నాను మీనాక్షి. పిన్ని గారు అన్న మాటల గురించి పట్టించుకోకు, సరేనా? ఆయన డబ్బు పోవడం ఏంటి? అక్కడ డబ్బులు, లోపల పెట్టిన డబ్బులు లేవన్నయ్య. నా కర్మ ఏంటి ఇలా తగలబడింది నాకు అర్థం కావట్లేదు. వాడు దాచుకున్న డబ్బులు నాకివ్వటం ఏంటి, అవి పోవటం ఏంటి? ఇప్పుడు నేను వాడికి ఏమని సమాధానం చెప్పాలి? నా ఫ్రెండ్ చెప్పులు కడగమంటే నీ చెల్లెలు నాకు క్లాస్ పీకుతుందా? రేపు డబ్బుల కోసం నీ ఫ్రెండ్ చేసే రచ్చకి నువ్వు నీ చెల్లెలు మీనాక్షి మొహం ఎక్కడ పెట్టుకుంటారో నేను చూస్తాను. డబ్బులు పోయినందుకు బాధపడుతున్నారా అండి? మీ మనసుకి కష్టం కలిగించిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారండి. దొంగతనం చేసిన వాళ్ళకి పుట్టగతులు లేకుండా పోతాయి. మీలాంటి మంచి మనుషులకే సమస్యలు సృష్టిస్తాడో దేవుడు. వాళ్ళు నాశనం కావటం సంగతి తర్వాత రోషిని. రేపు నా ఫ్రెండ్ వచ్చి ఆ 2 లక్షల కోసం ఎంత గొడవ చేస్తాడు? అసలే వాళ్ళ ఆన ఆపరేషన్ కోసం పక్కన పెట్టుకున్న డబ్బులు అవి. సత్యం బాబాయ్ అప్పు గొడవ పూర్తిగా మర్చిపోకముందే ఇదొకటి వచ్చి పడింది. ఏం చేయాలో తెలియట్లేదు రోషిని. అయ్యో, మీరేం కంగారు పడకండి. మీ స్నేహితుడికి జరిగింది చెప్పి క్షమించమని అడుగుదాం. అవసరమైతే నేను ఆయన కాళ్ళు పట్టుకొని కొద్ది కొద్దిగా బాకీ తీరుస్తామని బతిమాలు ఒప్పిస్తానండి. మీరు ధైర్యంగా ఉండండి. మీరిలా ఉంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను. అది నీకు నమ్మిన ఉన్న ఇష్టం రోషిని. కంపు కొట్టే నువ్వంటే నాకు ఇష్టమేంట్రా మాయదారి సచ్చినోడా. ఏమండి? ఏంటి రోషిని? మరి మరి విషయం ఏంటో చెప్పు. మీకు ఇలాంటి కష్టం వస్తుందని తెలియక మా అమెరికా ఫ్రెండ్స్కి కిటీ పార్టీకి వస్తానని మాటిచ్చాను. వెళ్ళకపోతే వాళ్ళ దృష్టిలో నేను చులకనైపోతానండి. మీరు ఒప్పుకుంటేనే నేను వెళ్తానండి. భర్త మాట జవదాటకూడదని మా డాడీ చెప్పారండి. మీరు వద్దంటే నేను గడప కూడా దాటనండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పాటిలేని రోషిని, ఏమొద్దు. మీరొద్దు అంటే ప్రోగ్రాం క్యాన్సిల్ అండి. కాకపోతే భానుమూర్తి గారి కూతురుగా వెళ్ళకపోయినా తేడా ఏం రాదండి. ఇప్పుడు నేను మంచి మనసున్న కాశీ గారి పెళ్ళాన్ని. సత్య హరిశ్చంద్రుడు లాంటి మీ భార్యగా నేను మాట నిలబెట్టుకోకపోతే మీ మంచి మనసు మీదే మర్చిపడుతుంది. మీకు చెడ్డ పేరు రాకూడదనే నా తపనంతా. నేను ఇలా వెళ్ళి 2 నిమిషాల్లో అలా వచ్చేస్తానండి. అంటే రాత్రిపూట ఒక్కదానివే అంత దూరం ఎలా వెళ్తావు? ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే వచ్చి నష్టం ఏం లేదు.
ప్లీజ్ అండి, ప్లీజ్ కాదనకండి, నేను వెంటనే వచ్చేస్తాను. నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఏదైనా అడిగానా? నేనంటే అమితంగా ఇష్టపడే మీరు నేను కోరిన ఈ చిన్న కోరికను కూడా తీర్చలేరా? ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్. ఒప్పుకోరా వెతవ, ఒప్పుకో. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఒక పని చేస్తాను. మీనాక్షి నీకు తోడుగా రమ్మని అడుగుతాను. చెల్లెమ్మ వస్తే నువ్వు వెళ్తావు. సరే సరే అండి. సరే, ఇప్పుడే చెల్లెమ్మ నీళ్ళు అడుగుతా. నాకు తోడుగా అదెందుకురా? ఇదెక్కడ ఫిట్టింగ్ రా కిరాణా కొట్టోడా? ఛ! చెల్లెమ్మా, చెల్లెమ్మా, ఏంటన్నయ్యా? మీ వదిన స్నేహితుల దగ్గరికి ఏదో పార్టీ చేసుకోవడానికి వెళ్తానమ్మా. నువ్వు కూడా తోడుగా ఉంటే పంపిస్తా అని చెప్పాను. వెళ్తావు కదా? నేను వెళ్ళనులే అన్నయ్య, వదినొక్కదాన్ని పంపించు. రోషిని ఒక్కదాన్ని పంపించడం నాకు ఇష్టం లేదమ్మా. నువ్వు వెంటుంటానంటే పంపుతా. రేయ్ కిరాణా కొట్టోడా, నన్ను నమ్మకుండా నీ చెల్లెల్ని వెంట పంపిస్తావా? పంపించు. పంపిస్తే పార్టీలో కాట ఆడుకుంటాను. వదినతో నేనెందుకన్నయ్యా? తనకిలాంటి పార్టీలు అలవాటే. కానీ నాకలాంటి వాతావరణం నచ్చదు. నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను వెళ్ళనన్నయ్య, నన్ను వదిలే. అది కాదమ్మా. ప్లీజ్ అన్నయ్య, తప్పుగా అనుకోకు. నా మనసేం బాలేదు. నువ్వు దాచిపెట్టమని నాకిచ్చిన 2 లక్షలు డబ్బు పోయింది కదా, అవి ఎలా పోయాయో అర్థం కాక సతమతమవుతున్నాను నేను. ఈ పరిస్థితుల్లో ఇల్లొదిలి బయటికి వెళ్ళలేనన్నయ్య. ఆ డబ్బు తీసింది రోషినేనా మీనాక్షి? తనతో మళ్ళీ ఆ 2 లక్షలు వెనక్కి తెప్పించాలంటే మనం ఆ పార్టీకి వెళ్ళి తీరాలి. మీనాక్షి, అది కాదు చెల్లెమ్మ. మీనాక్షి, ఏంటండి? వీడొచ్చాడేంటి? జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చునే కంటే జరగాల్సిన దాని గురించి ఆలోచించడం మంచిది మీనాక్షి. పోయిన డబ్బు గురించి ప్రస్తుతానికి వదిలే. కాశీ గారి స్నేహితుడికి ఎలాగో అలాగా ఆ డబ్బు సర్దుబాటు చేసే ప్రయత్నం చేద్దాం. రోషిని గారితో పార్టీకి వెళ్ళాలని మీ అన్నయ్య అంతగా రిక్వెస్ట్ చేస్తుంటే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు? వీడేదో తేడాగా మాట్లాడుతున్నాడేంటి? నేను పొట్టి బుద్ధేరిగాక అలాంటి పార్టీలకు వెళ్ళలేదండి. అదీ కాక పెద్దొదిన వాళ్ళ స్నేహితులు నిన్న మాట్లాడిన విధానానికి నాకు వెళ్ళాలనిపించడం లేదు. వాళ్ళతో మనకెందుకు మీనాక్షి? మనం చూసుకోవాల్సింది రోషిని గారిని. ఆవిడ గురించి వెళ్ళు. ఏమోనండి, మీరెంతగా చెప్పినా నా వల్ల కావడం లేదు. నా మనసు అంగీకరించడం లేదు. సరే సరే, నువ్వు ఒక్కదానివే వెళ్ళకు. నీకు తోడుగా నేను కూడా వస్తాను. మిమ్మల్ని ఎలాగో కారులో డ్రాప్ చేసినట్టు ఉంటుంది. నేనున్నాను కాబట్టి నీకు భయం లేకుండా ఉంటుంది. ఏమంటావు? ఆలోచిస్తామండి చెల్లెమ్మా. కార్తీక్ కూడా తోడుగా వస్తా అంటున్నాడుగా. వెళ్ళండి. పద. సరే అన్నయ్య. పోయి రెడీ పో. కార్తిక్ క్యాజువల్ గా మీనాక్షి కోసమే వస్తున్నాడా? వేరే ఏమైనా పనుందా? చూద్దాం.
తాస్తదియ్యా పార్టీకి వెళ్ళటానికి తెగ ముస్తాబవుతోంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఉన్నవి లేనివి 4 కల్పించి కాశీగాడికి చెప్పి వాడి మనసు విరిచి దీని మీద కోపం పెంచి మందారాన్ని కాశీని ఒకటి చేస్తాను. అవును, ఇంతకీ వీడెక్కడున్నాడు? కాశీ, కాశీ! రే కాశీ, నువ్వు మరీ అంత వెరిబాగులుడవని నేను అనుకోలేదురా. పెళ్ళం ఏమంటే దానికి సరే అని తలూపడవేనా? మంచి చెడ్డ చూసుకునే పనిలేదా? ఇప్పుడు ఏమైందత్త? ఏమైందంటావేంట్రా? నిన్నేమో నీ పెళ్ళం స్నేహితురాలి చెప్పు కడగమని నేను చిన్న చూపు చూసింది. అప్పుడే లాగిపెట్టి ఒకటి కొట్టుంటే నీ దారిలోకి వచ్చేది. నువ్వేమో చూసి చూడనట్టు వదిలేశావు. ఇప్పుడు చూడు, 2 లక్షలు పోయి నీ స్నేహితుడికి ఏ సమాధానం చెప్పాలా అని నువ్విక్కడ దిగాలుగా కూర్చునుంటే అదేమో తగుదనమ్మా అంటూ ముస్తాబయ్యి పార్టీ అంటూ స్నేహితులతో తైతక్కలాటానికి బయలుదేరుతోంది అక్కడ. ఇలాంటి విపరీత బుద్ధులు ఏనాడైనా మన ఇంట వంట ఉన్నాయంట్రా? బుద్ధి లేకపోతే సరి, వెళ్ళి వద్దని ఆపు. ఫోన్లే అత్త, వెళ్ళని పర్లేదు. తోడుగా మీనాక్షి గారికి కూడా వెళ్తున్నారు. తాస్తదియ్యా, నేను ఇంత వాగుడు వాగి పెళ్ళ మీద ఇంతెత్తున ఎక్కిస్తే వీడు 2 ముక్కల్లో నా మాటను కొట్టేసి వెళ్ళిపోనీలే అంటూ వెళ్ళిపోతాడే. వీడు బాగుపడ్డు. You might shake your booty, clap your hands and scream. All my ladies, time to party. రోషిని ఏంటి ఇంకా రాలేదు? అది ఎప్పుడు టైంకి వచ్చిందే? ఎప్పుడు చీఫ్ గెస్ట్ లాగా లేట్ ఎంట్రీయే కదా. అది నిజమే లేవే, అది అసలే మనందరికీ మోడల్ ఐకాన్. మోడర్న్ డ్రెస్లో మనందరినీ డామినేట్ చేయడానికి మార్నింగ్ నుంచే మేకప్ అవుతుందేమో మహారాణి గారు. మీనాక్షి, లోపలికి వెళ్దామా? ఏమండి, పదండి. ఆడవాళ్ళు చేసుకున్న కిట్టి పార్టీకి నేనెందుకు మీనాక్షి? నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళరండి. నాకు అక్కడ ఎవ్వరూ తెలీదు. మీరుంటే తోడుగా ఉంటుంది. రండి. నాకు కూడా అందరూ కొత్తగా. ఆడవాళ్ళ మధ్యన నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏమనుకోకు, నేను ఇక్కడే ఉంటాను. నువ్వేం కంగారు పడుకో, భయపడుకో. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. సరే. రోషిని గారు, ఇలాంటి పార్టీలు మా ఆవిడకి అలవాట్లేదు. ఏ ఇబ్బంది లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు ఇక్కడే ఉండు కార్తీక్. మధ్యలో వచ్చి నీకొక పెద్ద ఝలకిస్తా. అలాగే కార్తీక్, పద.